ఉభయ తెలుగు రాష్ట్రాల్లో విస్తీర్ణం పెంచుకుంటున్న పండ్ల తోట జామ ఇవాళ ఖరీదైన పండ్ల జాబితాలో చేరింది. జామలో ఈ మధ్య కాలంలో వచ్చిన కొత్త రకాలు, అధిక సాంద్రత వంటి ఆధునిక సాగు పద్ధతులు రైతుల ఆదరణ పొందుతున్నాయి. అయితే జామ సాగును ఆరంభించే రైతులు నేలల ఎంపిక, రకాల ఎంపిక, నాటే విధానంతో పాటు చీడపీడల నివారణకు ముందు నుంచే జాగ్రత్త వహిస్తే జామ సాగు లాభదాయకంగా ఉంటుందంటూ సాగులో పాటించాల్సిన యాజమాన్య పద్ధతులను వివరిస్తున్నారు విజయనగరం జిల్లా చీపురుపల్లి ఉద్యానాధికారి సిహెచ్ చంద్రశేఖరరావు. ముందుగా అనువైన వాతావరణాన్ని మనం పరిశీలించినప్పుడు జామ పంట అనేది ఉష్ణమండల పంట. వర్షపాతం మోస్తరుగా ఉండే ప్రాంతాల్లో వర్షాధారంగా కూడా దీన్ని సాగు చేయవచ్చు. అనుకూలమైన నేలని మనం గమనించినప్పుడు ఉదజని సూచిక 4.8 నుంచి 8.2 ఉన్న అలాంటి భూముల్లో కూడా పెంచవచ్చు. అదేవిధంగా మనము రకాల ఎంపికని గమనించినప్పుడు మరి అలహాబాద్ సఫేదా